శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. మనకి వైశాఖ మాసంలో పున్నమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందుగా వచ్చే బహుళ దశమి నాడు హనుమ జయంతి. హనుమంతుల వారు వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ మనకి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు కావాలంటే ఈ మే నెలలో 22వ తారీఖు చూడండి, బహుళ దశమి ఆ పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది. కాబట్టి బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినోత్సవం. కాబట్టి ఆ జన్మదినోత్సవం నాడు స్వామివారిని ఏ విధంగా పూజించాలి అంటే, మనం ఉదయాన్నే లేచి ఇంట్లో నిత్య పూజా కార్యక్రమాలు చేసుకుని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదువుకుని ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 27 సార్లు మనసులో చెప్పుకుని సంకల్పం చేసుకున్నట్లయితే స్వామి హనుమ యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ కానీ, వడమాల వేయడం కానీ, సింధూరం పూజ చేయించుకోవడం కానీ మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలని కలగజేస్తాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూరం పూజ కానీ, తమలపాకుల పూజ కానీ, వడమాల వేయడం కానీ మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తాయి. అలాగే ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవడం ఇవన్నీ చెయ్యొచ్చు. ఏమంటే మనం దేవాలయానికి వెళ్ళకపోయినా కూడా ఇంట్లో హనుమత్ జయంతి నాడు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఇంట్లో శాంత రూపంలో ధ్యాన రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఫోటో తెచ్చుకోండి. ధ్యానంలో ఉన్నటువంటిది కానీ అయితే మామూలుగా కూర్చుని జపం చేస్తున్నటువంటి ఫోటో కానీ తెచ్చుకోండి. శుభ్రంగా ఒక సింధూరం కలర్ వస్త్రం వేసి దాని మీద ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుని, చిన్నవి రాగివి కూడా దొరుకుతాయి, చిన్న చిన్న విగ్రహాలు లాంటివి, చిన్నది తెచ్చుకోండి. లేకపోతే ₹1 కాయిన్నే ఆంజనేయ స్వామిగా భావించి దానికి పాలతో అభిషేకం చేసి తర్వాత ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటూ 108 నామాలతో లేత గులాబీ రంగు పువ్వులతో కానీ, సింధూరం పువ్వులతో కానీ, సింధూరంతో కానీ పూజ చేసి తర్వాత వడలు అప్పాలు నైవేద్యంగా పెట్టి తులసిమాల కానీ తమలపాకుల మాల కానీ వేసి స్వామివారిని ధ్యానించి ఇంట్లోనే హనుమాన్ చాలీసా చూసి చదువుకోండి, లేకపోతే వినండి. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు ప్రధానంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ఒక 5 సార్లు చదువుకోండి. సర్వదేవతల యొక్క అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని మంగళవారం నాటి కన్నా శనివారం నాడు పూజించడం, అందులో హనుమత్ జయంతి నాడు పూజించడం అనేది విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ జీవితంలో ఏదైనా తీరని సమస్య కానీ, ఏదైనా పనులు ముందుకు వచ్చి ఆగిపోతున్నా కూడా ఆ పని ముందుకు వెళ్ళకపోయినా మొదలెట్టిన ప్రతిసారి ఏదో ఆటంకం వస్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, మీ ఇంట్లో ఒక పంతులు గారిని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టించి సుందరాకాండ పారాయణ చేయించి ఆ పంతులు గారికి సింధూరం కలరు పంచి కండువా 2 తువ్వాళ్ళు అలాగే చిన్న ఆంజనేయ స్వామి రాగిది కానీ వెండిది కానీ బిళ్ళ అభిషేకం చేసి ఆయనకే దానం చేయండి. అలాగే మీరు కూడా ఉదయం సాయంత్రం సింధూరం ధరించండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల నరఘోష దుష్టి దోషాలు, భూత ప్రేత పిశాచాది రాక్షసుల యొక్క భయాలన్నీ కూడా పోతాయి, చెడు కళలు రాకుండా ఉంటాయి. మీ పిల్లలకు కూడా మంచి చదువు వస్తుంది. ఎందుకంటే బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమా స్మరణాత్ భవేత్ అన్నారు. బుద్ధి కావాలన్నా, బలం కావాలన్నా, వాక్పటుత్వం కావాలన్నా కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండాలి. నేను చెప్పిన విధి విధానాలు పాటించండి. హనుమత్ జయంతి నాడు స్వామి హనుమని పూజించండి. అలాగే తమలపాకులతో పూజ, సింధూర పూజ, అలాగే వడమాల వేసి పూజించండి. మీకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా 3 సార్లు చదివి ఓం హం హనుమతే నమః మంత్రాన్ని 27 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. స్వామి హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందండి.
సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.